పుష్ప గురించి అప్డేట్లకు వచ్చి చెప్తే జనాలకి చాలా డెఫినెట్గా సార్. నెక్స్ట్ పాట ఎప్పుడు వస్తుంది, ఎలా ఉండబోతుంది? పుష్ప డెఫినెట్గా సార్ ఎక్స్ట్రాడినరీ సినిమా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇప్పుడు December 6th ఫస్ట్ ఆఫ్ ఆల్ December 6th అయితే అట్ ఎనీ కాస్ట్ వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్ వినపడుతున్నాయి కాబట్టి మేము వర్క్ చూసుకున్నా సార్ చాలా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు September 2nd కల్లా మాకు ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ వర్షన్ ఇచ్చేస్తున్నారు. ఈ లోపల పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ జరుగుతూ ఉంటాయి సార్. October 6th ఎప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తున్నాం. కంఫర్టబుల్గా November 20th కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేదే ప్లాన్ సార్. బై ద టైం 25th ఎప్పుడు సెన్సార్ కూడా చేపించేస్తాం. వినాయక చవితికి ఏమైనా ఇస్తున్నారా? వినాయక చవితికి ఏం ప్లాన్ లేదు సార్ ఇప్పుడు. ఏమి అంటే త్వరలో పాట కానీ అది ఒక డైరెక్ట్గా ఒక మంత్ ఎండ్లో సెప్టెంబర్ ఎండ్లో ఇద్దామని సార్. 2 సాంగ్స్ ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి. 2 సెప్టెంబర్లో ఒకటి, అక్టోబర్లో ఒకటి ఇద్దామని. ఒక రోజు ముందుగా అలాంటిది కూడా ఉంది. ఈవినింగ్ ప్రీమియర్లీ వేస్తారని డెఫినెట్గా ఉంటుంది సార్. November 5th అని, అది నవంబర్ ఎండ్లోనే అలా చెప్దామని ప్లాన్ చేసుకుని చెప్దామని ఉంది సార్. ఎందుకంటే దానికి సింహా గారు చెప్పండి సార్. ఏదండి September 2nd ఎలా ఉస్తాద్ భగత్ సింగ్ మొన్న హీరో గారిని కలిసాము, అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది. వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్. అయిపోయినాక మ్యాక్సిమం December, January కల్లా షూట్ పార్ట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఏమన్నా స్పెషల్? డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందో తక్కువ, ఈ లోపల 3-4 టీజర్లు అన్నీ వేసామండి. ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి. కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుంది. నా పేరు వెంకట టీవీ. ఇప్పుడు పుష్ప గురించి చెప్తున్నారు కాబట్టి, బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది. దొంగిలించే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించే మాట్లాడారు. దానిపైన మీరు ఎలా తీసుకుంటారు? కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడారు, కానీ ఇది అనవసరంగా మనం దీనికని దానికని అప్లై చేసుకుంటున్నాం కానీ అసలు ఆయన స్టేచర్ వేరండి. అసలు నేను అనేది ఊరిని ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన. అదేదో కాంటెక్చువల్గా అలా ఫ్లోలో అలా వచ్చింది అంతే. మనం దానికి మనం ఏం చేస్తాం, దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అనుకుంటున్నాం, కానీ అసలు అలా ఇదే కాదండి. ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్న. కాంప్లికేటెడ్ అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్. బొలిశెట్టి ఆయన మాట్లాడటం, ఇంకొక ఆయన కూడా మాట్లాడటం, గన్నవరం అతను జనసేన. ఇవన్నీ సార్ ఇవన్నీ సినిమా వచ్చే మనల దాకే ఉంటాయండి. సినిమా చూసినాక మళ్ళీ అందరం ఒకటేగా అన్నట్టే ఉంటుంది. అసలు ఇలాంటివన్నీ చూడలేదండి గతంలో. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అన్నీ బాగానే ఉంటాయండి. ఇది ఏదో జస్ట్ టైం బీయింగ్ ఏదో అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే, కానీ అలాంటివి ఏం లేదు సార్. ఫ్యామిలీ అంతా ఒకటే. ఓకే సార్. ఓ పక్క పుష్ప లాంటి భారీ సినిమాలు సార్, ఓ పక్క మత్తు వదలరు ఇట్లాంటి చిన్న సినిమాలు. మీరు ఏ సినిమాకి బాగా ఎంజాయ్ చేస్తారు? ప్రొడక్షన్ అన్నీ సమానం, చిన్న పెద్ద తేడా ఏమి ఉండదు. అవి ఎప్పుడు షూట్కి వెళ్ళినా సరే ఆ రెస్పెక్టివ్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తాం. December 6 పుష్ప రిలీజ్ డేట్ అన్నారు, అది బ్లాక్ డే అని. ఇంకా బ్లాక్ డే ఏంటండి, మొత్తం కట్టేశారు, అన్నీ అయిపోయినాయి, ఇంకా బ్లాక్ డే లేండి. అదే ఆ రోజు లాక్ చేయడానికి కారణం ఏంటి? లేదు సార్, దాన్ని ఏంటంటే మేము 2 weeks రన్ చూసుకున్నాం. ఇంకో సినిమా ఏం క్లాష్ లేకుండా సోలో సినిమా లాగా వెళ్దామని. December 20th వచ్చేపాటికి ఓవర్సీస్ ఎఫెక్ట్ అవుతుంది. లయన్ కింగ్ ఇవన్నీ పెద్ద స్క్రీన్లు అన్నీ ఐమాక్స్లు ఇవన్నీ లయన్ కింగ్ ఉంది. ఓవర్సీస్ అంటే నార్త్ అమెరికా కానీ యూరోప్ కానీ పెద్ద రెవెన్యూ ఉన్న మార్కెట్. సో అక్కడ దగ్గరికి కాదు కాబట్టి 2 weeks రన్ కావాలని December 6th అనుకున్నాం. సార్ రవి గారు ఇంకొక అప్డేట్ అండి. January 2025కి మీరు కూడా ఫీల్డ్లో ఉంటారా? అజిత్ సినిమా ఉంది కదా బ్యాడ్. అవునండి, అది తమిళ్లో రిలీజ్ అవుతుంది, తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అవును సార్, బోత్ కాంపిటీషన్ ఉంది కదా. కాంపిటీషన్ ఇప్పుడు అంటే తమిళ్లో రిలీజ్ అవుతుంది కంపల్సరీ, అక్కడ అవ్వాలి కాబట్టి ఆటోమేటిక్గా ప్యారలల్ రిలీజ్ కాబట్టి ఉంటుందండి. ఎన్టీఆర్ గారిను మన ప్రశాంత్ నీల్ గారు అప్డేట్ ఎప్పుడు రావచ్చు అనుకుంటున్నారు మీ నుంచి? అప్డేట్ అక్టోబర్లో షూట్ బిగిన్ అండి. October, Novemberలో షూట్ బిగిన్ అవుతుంది. ఎన్టీఆర్ గారు Decemberలో జాయిన్ అవుతారండి. డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడారు కాబట్టి బచ్చల్లో ఎన్ని డబ్బులు పోయండి? ఏమన్నా అన్నీ శశియే చూసుకుంటాడండి. అలా కాదు, మీకు చాలా సినిమాలు వచ్చిన ఒక బచ్చన్ని అడుగుతారండి మీరు. అలా కాదు కదా, మీరు హనుమాన్తో డబ్బులు వచ్చాయి సార్, తర్వాత వరుస పెట్టి సినిమాలు సలార్లో డబ్బులు వచ్చాయి,
డబ్బులు వచ్చిన వాడి గురించి అడగక్కర్లేదు కదా, మీకు పెద్దగా డబ్బులు పోయింది బచ్చన్లోనే కదా, అందుకనే అది అడుగుతున్నా. ఏం సార్ ఈ డిస్ట్రిబ్యూషన్ అంటే కొన్నిట్లో వస్తాయి కొన్నిట్లో పోతాయి, అన్నీ ప్రిపేర్ అయ్యాక దిగేది. డైరెక్టర్